ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేటకొచ్చి ఒరగబెట్టిందేమీ లేదని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వేలేటి రాధాకృష్ణ శర్మ, సిద్దిపేట మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు అన్నారు. 300 ఎకరాలకు 62 ఎకరాలకు కూడా తేడా తెలియని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఎలా అయ్యారో అర్థం కావడం లేదన్నారు. సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు మాట్లాడారు. కలెక్టరేట్ పక్కన వెటర్నిటీ కాలేజ్ కోసం వేసిన పిల్లర్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాకను ఎక్కిరిస్తున్నాయంటూ ఎద్దేవచ్చేశారు. సిద్దిపేటకు సంబంధించిన పలు అభివృద్ధి పనులకు గతంలో 1070 కోట్ల పనులు మంజూరు కాగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వాటిని కొడంగల్కు తరలించుకుపోవడం సిగ్గుచేటంటూ పేర్కొన్నారు. నర్మెట్ట ఆయిల్ ఫామ్ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడారని, ముఖ్యమంత్రి మాట్లాడిన అబద్ధాలపై అంబేద్కర్ సర్కిల్లో చర్చకు సిద్ధమని వారు సవాల్ విసిరారు. నిన్న సిద్దిపేట మున్సిపాలిటీకి అండర్గ్రౌండ్ సిస్టానికి 141 కోట్లతోటి శంకుస్థాపన చేసినటువంటి ముఖ్యమంత్రి గారు అసలు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఎప్పుడు వచ్చింది అనేది కూడా తెలియదు ఆయనకు. 2016లో సిద్దిపేట మున్సిపాలిటీకి ఆనాడు అమృత్ కింద 300 కోట్లతోటి ఫస్ట్ ఫేజ్ కింద దాన్ని పూర్తి చేయడం జరిగింది. అండర్గ్రౌండ్ సిస్టమ్ అనేది కేసీఆర్ గారు 2000 సంవత్సరంలో ఎన్నికల్లో ఆనాడు చెప్పడం జరిగింది. సిద్దిపేటకు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టాన్ని తెస్తాం, సిద్దిపేటలో దోమలు లేని పందులు లేని సిద్దిపేట నిర్మాణంలో చూస్తామని ఆనాడు కేసీఆర్ గారు చెప్పడం, 2016లో 14లో ప్రభుత్వం వచ్చిన తర్వాత, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2016లో 300 కోట్లతోటి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ప్రారంభించడం, 2021 నాటికి సిద్దిపేటలో పూర్తి స్థాయిలో అండర్గ్రౌండ్ నిర్మాణం చేసినాం. కానీ 2021లో మళ్ళీ కొన్ని గ్రామాలు విలీనం. ముఖ్యంగా నిన్న రేవంత్ రెడ్డి గారు ఈ సిద్దిపేట ప్రజల, తెలంగాణ ప్రజల ఆకాంక్ష, కేసీఆర్ గారి, హరీష్ రావు గారి యొక్క కృషి వల్ల నిర్మించబడినటువంటి ఫ్యాక్టరీని ప్రారంభించడానికి రేవంత్ రెడ్డి గారు రావడం, దాన్ని ప్రారంభించటం, ఈ సందర్భంగా నేను ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ప్రారంభించింది కేసీఆర్, హరీష్ రావు, శంకుస్థాపన చేసింది కేసీఆర్, హరీష్ రావు అయితే కత్తెర హైదరాబాద్ నుంచే జేబులో పెట్టుకొని వచ్చి ప్రారంభించింది రేవంత్ రెడ్డి గారు. ఏదేమైనప్పటికీ మా రైతుల ఆకాంక్షలు నెరవేరినాయి, రైతుల ఆశయాలు నెరవేరినాయి, ఈ ప్రాంత రైతులకు మేలు జరిగేది కాబట్టి ఈ సందర్భంగా రైతులందరికీ కూడా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తా